హాయ్ అండి, అందరికీ నమస్కారము. చిరుత వ్లాగ్స్కు స్వాగతం అండి. అయితే నిన్న ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వము సన్న బియ్యాన్ని ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయమే కదా. అయితే దీని మీద ఒక సంచలన వైరల్ అయిన న్యూస్ మీకు వివరించబోతున్నాను. ఒకానొక చోట ఈ రసీద్ అనేది బయటికి రావడం అంటూ జరిగింది. ఆ రసీదును పట్టుకొని బీజేపీ నేతలు ఈ ఇస్తున్న ఈ రేషన్ పైన నరేంద్ర మోడీ గారు ఇస్తున్నది వాస్తవము అని చెప్పడం అంటూ జరుగుతుంది. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, కేంద్ర ప్రభుత్వము ఎంత భరిస్తుంది, మనకిచ్చే ఈ సన్న బియ్యం మీదైనా కానీ ఏదైనా రేషన్ మీద ఇస్తున్న ఈ కేటాయింపులో రాష్ట్రము ఎంత భరిస్తుంది, కేంద్రం ఎంత భరిస్తుంది అనే ఆసక్తికరమైన ఒక న్యూస్ అనేది వెలుగులోకి రావడం అంటూ జరిగింది. ఇది దయచేసి అందరూ తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందా లేకుంటే కేంద్రం కూడా భరిస్తుందా అనే విషయం అందరూ తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఈ న్యూస్ మరి రియలా అబద్ధం అనేది నాకు కూడా తెలియదు. వాస్తవంగా ఉంటేనే బయటికి అనేది రావడం అంటూ జరుగుతుంది. మీకు పక్కన రసీదు కూడా చూపిస్తున్నాను. అలాగే దీనిపైన ఒక చర్చ అనేది జరగాలి కంపల్సరీ. రాష్ట్రము గొప్పలు చెప్పుకుంటుంది కదా, మేమే అంతా భరిస్తున్నాం, మేమే ఇస్తున్నాము సన్న బియ్యము అని చెప్పుకుంటున్న తరుణంలో అసలైన విషయము అనేది ఇప్పుడు నేను చెప్పేది కాదండి. ఇది వార్త అనేది వెలుగులోకి రావడం అంటూ జరిగింది. దీనిపైన మరి వస్తేనే కదా ఏదైనా నిప్పు లేకుండా పొగ రాదు కదా. వాస్తవంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది అనేది మీకు వివరించి చెప్తాను. ఒకానొక వ్యక్తి 18 కిలోల రేషన్ మీద 18 కిలోల బియ్యం అనేది తీసుకోవడం అంటూ జరిగింది. అయితే ఆ 18 కిలోలకు వచ్చిన రసీదు ఆధారంగా ఈ విషయం అనేది వెలుగులోకి వచ్చింది. దీని మీద బీజేపీ లీడర్లు అలాగే ఇక చాలామంది చర్చ అనేది వాదోపవాదాలు అనేది జరుగుతున్నాయి. అయితే ఈ 18 కిలోలకు సంబంధించిన ఈ రసీదు ప్రకారము కేంద్ర కేటాయింపు 15 కిలోలు, రాష్ట్ర కేటాయింపు 3 కిలోలు. ఇది అండి ఆ రసీదులో ఉన్నది చెప్తున్నాను, నేను చెప్పేది కాదు ఇది. అయితే 15 కిలోలు కేంద్రాన్ని భరిస్తే 3 కిలోలు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కేంద్ర ఆర్థిక వ్యయం ₹37.52 అయితే అదే రాష్ట్ర ఆర్థిక వ్యయం ₹42.01 అనేది తేట తెల్లమవుతుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఈ 15 కిలోలకు ₹562.08 ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ సబ్సిడీ 3 కిలోలకు ₹126.03 ఉన్నది. ఇది ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొత్తము మన రాష్ట్ర ప్రభుత్వము సబ్సిడీ ద్వారా అందిస్తున్నది మొత్తం కలుపుకొని ₹149.58 మనకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నది. ఇది ఈ రసీదు యొక్క సారాంశము. అయితే దీనిపైన మన బీజేపీ నేతలు నాయకులు దీనిపైన మోడీ ఇస్తున్నాడు, ఈ మోడీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం అనేది కూడా రసీదు మీద ముద్రితమై ఉన్నది. అది మీరందరూ తెలుసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదండి మనకిచ్చేది, కేంద్రం కూడా మనకిచ్చేది ఇస్తుంది. అది మీరు అందరూ గ్రహించుకోవాలి. మన రాష్ట్రమే ఇస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంటే ఇస్తుంది అని గప్పాలు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అందరూ గ్రహించుకోవాలి. ఇందులో కేంద్ర ప్రభుత్వము మనకిస్తున్నది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కిందనే మనము రేషన్ బియ్యం అనేది తీసుకోవడం అంటూ జరుగుతుంది. అది వాస్తవము. ఇది అందరికీ షేర్ చేయండి. ఓకే, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తెలుసుకోవాలి నిజాలను. ఇలా తెలుసుకుంటేనే వాస్తవాలు అనేది వెలుగులోకి వస్తేనే అసలేంటిది అనేది విషయము మ్యాటరు అర్థమైపోతుంది. మనం ఏదో మనకు తెలిసింది, మనకెవడో చెప్పింది,
మనము తెలుసుకున్నదే నిజము అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, రైట్.